స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. యేసు వచ్చుచున్నాడు అనే వీడియో పరిచయకి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతున్నాను. సో గత వారం దేవుని హెచ్చరిక అనే ఒక వర్తమానం మనం విన్నాము. సో ఇంకా వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు, మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఒకసారి ఛానల్ డిస్క్రిప్షన్ చదవండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వర్తమానాలు ఇంకా ఉన్నాయి. నేను పెట్టిన వర్తమానాలు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. సో గత వారం వర్తమానం ఏంటంటే దేవుని హెచ్చరిక అనే ఒక వర్తమానం మనం ధ్యానించాము. సో తప్పకుండా చూడవలసిన వర్తమానం నేను డిస్క్రిప్షన్ లింక్లో నేను వీడియో లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో అది కూడా చూడండి, అనేకులకు షేర్ చేయండి. దానివల్ల మీరు దేవుని ఆశీర్వాదం పొందుతారు. సో ఇవాళ మనం ఇంకొక నూతనమైన వర్తమానం మనం ఇవాళ ధ్యానించుకుందాం. సో మూలవాక్యంగా చూస్తే యెహెజ్కేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారంతో నిండి ఉన్నది. 25 చదవండి. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది. జనులు సమాధానం కొరకు విచారించుతున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. చూడండి, నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. యెహెజ్కేలు రాసిన గ్రంథం యెహెజ్కేలు చాప్టర్ 7 verse 23, 23వ వచనం చూస్తే దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారంతో నిండి ఉన్నది. తర్వాత 25వ వచనం 26వ వచనం చూస్తే సమూల ధ్వంసము వచ్చే ఉన్నది, జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితులకి మనం ఆప్ట్ చేసుకోవాలి, అంటే పోల్చి చూసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ చదివినా మీకు అర్థమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యక్షత ఉంటుంది. దేవుడు అందరినీ సువార్త చెప్పడానికి పిలుస్తాడు, అందరినీ సేవకి పిలుస్తాడు, కొంతమంది పిలుస్తాడు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సపరేట్ పాత్ ఉంటుంది. వాళ్ళని సంఘానికి సువార్త ప్రకటించిన కాపరులుగా కానీ, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వే, మనం వెళ్ళాల్సిన మార్గానికి, మనం వెళ్ళాల్సిన చోటుకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దారిలో అప్పుడే కదా. అందుకనే అపోస్తలుల కార్యంలో రాసి ఉంటుంది, కొంతమందిని పరిచర్య చేయడానికి పిలుస్తారు, కొంతమందిని సువార్త చెప్పడానికి, కొంతమందిని సంఘ కాపురులు, కొంతమందిని ఎక్కువగా దానాలు చేయడానికి, లేకపోతే ప్రేమ పంచడానికి, కొంతమందిని హెచ్చరికలు చేయడానికి. అలా ఒక్కొక్క వారి కృప చొప్పున, దేవుడికి వారు ఇచ్చిన కృప చొప్పున ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ ఆఫ్ పరిచయానికి లేకపోతే పనికి పిలుస్తాడు దేవుడు. సో దేవుడు నన్ను పిలిచిన పని ఏంటంటే, అంటే నాకు అప్పచెప్పిన పని ఏంటంటే ఆబ్వియస్లీ సేవ చేయటమే, కానీ దానికి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రత్యక్షత ఉంటుంది. అదేంటంటే హెచ్చరికతో కూడిన సిద్ధపాటు పిలుపు అంటారు. దీన్ని సిద్ధపరచాలి సంఘాన్ని కానీ, లేకపోతే విశ్వాసం కానీ, ఆల్రెడీ ఇప్పుడు వరకు ఉన్న విశ్వాసం కానీ. ఎందుకంటే దేవుడి రాకడ అతి సమీపంగా ఉందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకమైన సంఘటనల ద్వారా, సమాచారం ద్వారా మనకి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో అలాంటి వర్తమానమై ఇది ఒక వర్తమానం. ఇది కూడా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను బట్టి నేను ముందే చెప్పాను అనమాట. ఏ వర్తమానం చెప్పినా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను బట్టి ఇది దేవుని యొక్క రెండో రాకడికి ఎలాగ మనం లింక్ చేసుకోవచ్చు అనేది నా ప్రత్యక్షత. సో దేవుడు నాకు అనుగ్రహించిన కృప అది. సో అందరు ఎలాగ ఉంటారని లేదు, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ ప్రత్యక్షత ఉంటుంది, అండ్ ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ సపరేట్ పాత ఉంటుంది. సో దేవుడు నన్ను ఈ పాత్రలో పెట్టాడు. సో అందుకని నేను ఏ వర్తమానం చెప్పాను అందులో ఖచ్చితంగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కానీ, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు కానీ
ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఇది నేను కావాలని వేరే అదే తీసుకున్న వర్తమానం కాదు. నాకు అంత అనుభవం కూడా లేదు. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఏ వర్తమానం అయితే చెప్పమంటాడో అదే వర్తమానం నేను చెప్పాలి కాబట్టి సో ఇవాళ అమూల వాక్యంగా తీసుకున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉంది. సో ఈ వచనం చదివితేనే మనకు అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న సంఘటనలకి ఇది ఎంతగా యాప్ట్ అవుతుందో అని, ఎంతగా సరిపోతుందో అని. సో తర్వాత కింద 25వ వచనం చూస్తే సమూల ధ్వంసం వచ్చే ఉంది. అంటే సమూల ధ్వంసము అంటే ఏంటి? అన్నిటి యొక్క అంతము, లేకపోతే అన్నిటికీ ధ్వంసం జరుగుతుంది, నాశనం జరుగుతుంది. ఈరోజు ఎకనామికల్ సిస్టమ్ దెబ్బతినిపోయింది, ఫైనాన్షియల్ సిస్టమ్, జనాల యొక్క ఎడ్యుకేషన్ దెబ్బతినిపోయింది. మన యవ్వనస్తులు కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళకి భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. హెల్త్ సిస్టమ్ భయంకరంగా దెబ్బతినిపోయింది. ఇంకా అన్ని వ్యవస్థలు ఒకటని కాదు, ఒకటని చెప్పుకోవాల్సిందే. దీనివల్ల ఈ పాండమిక్ వల్ల లేకపోతే ఈ యొక్క తెగుళ్ళు వల్ల దెబ్బతినని సిస్టమ్ అంటూ ఏం లేదు నాకు తెలిసి. గొప్ప హాస్పిటల్స్ దీన్ని ఎక్కువగా క్యాచ్ చేయడానికి చూసుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకైతే ఇది లాభసాటిగా ఉందేమో కానీ వాళ్ళకు కూడా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ళేమి ఇది ఆనందంగా లేదు వాళ్ళకి. సో అందరూ విపరీతమైన ఒత్తిడిలోనూ ఎవరికి సమాధానం లేదు. అదే అక్కడ తర్వాత వచనం చూసుకుంటే ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం ఇక్కడ సేమ్ నేను పోయిన వారం చెప్పినట్టు, అంతకుముందు వారం కూడా చెప్పినట్టు, నేను ఏ వర్తమానమైనా 7 విషయాలు, 7 అంటే సంపూర్ణత సాదృశ్యం, 7 విషయాలుగా మనం వర్తమానాన్ని డివైడ్ చేసుకుంటే ఇందులో కూడా మనం 7 అంశాలు చూస్తాం అన్నమాట. ఫస్ట్, దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది, ఇదొక విషయం. తర్వాత సమూల ధ్వంసము వచ్చే ఉన్నది, అంటే సమూలంగా అన్నిటికీ కంబైన్డ్గా ధ్వంసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. తర్వాత జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు. అది సమాధానం ఎక్కడ దొరికిద్దా అని అందరికీ రోజు ఎవరి మొహంలో చూసినా కలలేదు. ఎందుకు? ఒక రకమైన భయం, ఏమైతో మన పరిస్థితి ఏంటి? కరోనా వచ్చి కోలుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మన పరిస్థితి ఏంటి? ఆర్థికంగా భయంకరంగా వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకున్నారు, అన్నిటికీ అప్పులు చేస్తున్నారు. కొంతమంది అయితే ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరు పరిస్థితి కూడా ఇదిగా లేదని చెప్పాలి. సో అందరూ జనులు సమాధానం కొరకు విచారించున్నారు కానీ అది వారికి దొరకదు. తర్వాత చూడండి, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. ఒకదాని వెంట ఒకటి ఫలానా వాళ్ళు చనిపోయారు అని ఒక న్యూస్ తెలిసేలేపే ఇంకో న్యూస్ తెలుస్తుంది. నాశనం వెంబడి నాశనం అంటే అన్నిటికీ ఫలానా ఒక సిస్టమ్ ఇలా ఫలానా దీనివల్ల ఇది దెబ్బతింది అని అనుకునే లోపు ఇది కూడా అయింది. అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ దెబ్బతింది, ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతింది, గవర్నమెంట్స్, ఆ దేశం యొక్క పరిస్థితులు చాలా చిన్న భిన్నం అయితే తలకిందులుగా అయిపోతున్నాయి అన్నమాట. సో అన్నిటి యొక్క నాశనం వెంబడి నాశనం, ఒకదాని తర్వాత ఒకటి డిస్ట్రక్షన్ జరుగుతుంది ప్రపంచంలో. ఎందుకు ఇదంతా జరుగుతుంది? తర్వాత చూసుకుంటే సమాచారము వెంబడి సమాచారము వచ్చున్నది. ఒకదాని తర్వాత ఒకటి, ఇన్ఫర్మేషన్ తర్వాత ఒక ఇన్ఫర్మేషన్. చెప్పాను కదా, ఒక విషయం తెలియగానే ఇంకొక విషయం తెలుస్తుంది. అన్ని చెడ్డ సమాచారం వెంబడి సమాచారం వెంబడి సమాచారం. ఇవన్నీ దేనికి సూచనలు అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడికి సూచనలు. సో తర్వాత చూసుకుంటే ఇంకొక పట్టణం గురించి చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. మనము బబులోనును స్వస్థపరచబోయితిమి, అయితే అది స్వస్థత నొందలేదు, దానిని విడిచిపెట్టుడి అని చెప్పి అక్కడ చూడండి. అక్కడ ఒక పట్టణం గురించి చెప్తున్నారు. అక్కడ కూడా ఒక పట్టణం కానీ ఒక దేశం కానీ అనుకోవచ్చు. దాని పేరు బాబిలోన్ అంటారు. సో మనము బబులోనును స్వస్థపరచబోయితిమి, అది స్వస్థపడాలి, అది బాగా అవ్వాలి అని అనుకుంటున్నాము. అయితే అది స్వస్థత నొందలేదు, కానీ దానికి స్వస్థత లభించట్లేదు. సో దానిని విడిచిపెట్టుడి, దాన్ని వదిలేయండి
అని తర్వాత ఇంకా చదివితే మన దేశములకు వెళుదాం రండి, దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, దాని యొక్క ఆ దేశానికి లేకపోతే ఆ పట్టణానికి ఎందుకు ఆ గతి పట్టింది అంటే, లేకపోతే ఎందుకు మనకి ఇలాంటి గతి పడుతుంది అంటే, చూడండి, ఆ దేశం యొక్క శిక్ష అంతా. సో ప్రతిదానికి వాళ్ళు చొప్పున ప్రతిఫలం అనేది ఉంటుంది. వాటి కార్యాలు చొప్పున వాళ్ళు మన క్రియలు చొప్పున మనం ప్రతిదానికి ప్రతిఫలం పొందాల్సిన వాళ్ళమై ఉన్నాము. సో అయితే అక్కడ బబులోను పరిస్థితి ఏంటంటే, అది దాన్ని స్వస్థపరచాలని, దాన్ని బాగు చేయాలని జనం కోరుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు, కానీ దానికి స్వస్థత లభించట్లేదు. సో దానికి ఎంతసేపు డిస్ట్రక్షన్ కదండి. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటప్పుడు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. చూడండి, అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము, ఆ దేశ ప్రజల నిమిత్తమై ఎజ్రా దేవునికి మొర పెడుతున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, చూడండి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనైతే సిగ్గుపడి తలదించుకుంటున్నాను. ఎందుకు అంటే, చూడండి, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. అది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి, లేకపోతే మన దేశానికి, మన పట్టణాలకి, మన రాష్ట్రాలకి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే, మన దోషాలు, మన అపరాధాలు, మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు. అవి ఎలా ఉన్నాయంట, రావడమే కాదు, మనం చేసుకున్న పాపాలు కదా, అవి ఎలా ఉన్నాయంట, మన తలలకి పైగా, మన తలల కంటే మనం మించిపోయినాయి, మనకే మించిపోయి ఉన్నాయి అన్నమాట. అవి మన తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నవి, మా అపరాధములు అంత ఎత్తుగా ఉన్నాయి. అందుకని చెప్పి మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోండి, మనం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అదే కదా మనం చేసేది, దేవుడికి మొర పెడుతున్నాం. ఎందుకని, ఏమని మొర పెడుతున్నాం? మా అపరాధాలు, మా దోషములు, మా నాయకుల దోషములు, మా దేశ దోషం, మా రాష్ట్రాల యొక్క, మా పట్టణాల యొక్క దోషం, అందులో ఉన్న ప్రజల దోషం. ఆ రోజు ఎలాగైతే ఎజ్రా, నెహెమియా, యెషయా, ఇర్మియా వీళ్ళందరూ ప్రవక్తలు ఏ విధంగా అయితే వాళ్ళు దానియేలు కూడా అలాగే వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజల యొక్క అందరి నిమిత్తమై ప్రార్థన చేశారు. వాళ్ళ దోషాలు, వాళ్ళ ప్రజల దోషాలు కూడా ఒప్పుకుని, మన దోషాలు మనం ఒప్పుకోవడమే కాదు, మన ప్రజల దోషాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళ దోషాలు, మన దేశంలో నివసిస్తున్న వారి యొక్క దోషాలు కూడా మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుని దేవునికి మొరపెట్టాలి. సో అలాగ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు మన మొరలను ఖచ్చితంగా ఆలకించేవాడు ఉన్నాడు, ఇప్పటికే ఆలకిస్తున్నాడు. ఇది మెల్లిమెల్లిగా ఇదవుతుంది, కానీ చెప్తున్నాను కదా, నాశనం వెంబడి నాశనం కలగడానికి రెడీగా ఉంది. ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. 2020లో మనం చేసిన పని అదే. 2020లో చాలా మంది ప్రవక్తలు చెప్పారు, దేవునితో ఎక్కువగా గడిపేవాళ్ళు, దేవునితో ఎక్కువగా సాన్నిధ్యం ఉన్నవాళ్ళు చాలా మంది చెప్పారు 2020తో అయిపోయిందని అనుకోవద్దు, 2021 ఇంకా భయంకరంగా ఉండబోతుంది. అసలు ఒక ప్రపంచ చరిత్రలోనే 2021 ఒక బ్లాక్ ఇయర్గా ఉండబోతుంది, ఒక చెడ్డ సంవత్సరంగా ఉండబోతుంది అని ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు, హెచ్చరించారు, చాలా మంది చెప్పారు. అసలు అదే మనం ఈరోజు చూస్తున్నాం, చూడబోతున్నాం. తర్వాత చూడండి, ఇంకొక పట్టణం గురించి ఉంది అక్కడ. ప్రకటన గ్రంథం చూసుకుంటే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4-5 వచనం చూసుకుంటే, మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిది, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిపెట్టి రండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేని నేరములు అంటే వేటి యొక్క పాపంలో తెలుసా? మహాబబులోను పట్టణం అనే పట్టణం ఉంది అక్కడ. చూడండి, అక్కడ ఆ పట్టణం గురించి, దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు ఇక్కడ. 4-5 వచనంలో ఏముందంటే,
నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండునట్లు, దాని తెగులులో ఏదియో మీకు ప్రాప్తించుకుండునట్లు. సో ఆ పాపంలో మీరు కూడా పాలివారి ఉన్నట్లు, అందులో మీరు ఆ ఆ పాపంలో మీరు కూడా ఒక పాపంలో మీరు కూడా ఒక పాపిలాగా, లేకపోతే ఆ దేశం యొక్క దోషాలు మీరు కూడా ఒక దోషిలాగా నిలబడొద్దు. సో దాని నుంచి మీరు సపరేట్ పరచుకోండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకేమన్నారు చూడండి. దాని పాపములు ఎలా ఉన్నాయంటే, ఆకాశములు అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఒక టైం ఉంది ప్రతిదానికి. సో ఎందుకు ఇప్పుడే ఇలా జరుగుతుందంటే, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏం మర్చిపోడు మనం చేసినవన్నీ, లేకపోతే మనం చేసిన దోషాలు, లేకపోతే మనం చేసిన పాపాలు అన్నిటినీ దేవుడు క్షమిస్తాడులే, దేవుడు వదిలేస్తాడులే, దేవుడు జాలిగల దేవుడు, కరుణ సంపన్నుడు. మనం ఏం చేసినా చూసి చూడనట్టు ఊరుకుంటాడు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది భ్రమలో ఉన్నారు. దేవుడు అలా చూసేవాడు కాదు. ఖచ్చితంగా దేవుడు న్యాయం తీర్చే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. సో ఒక టైం వచ్చిందంట, అలాగా మహాబబులోను పట్టణానికి కూడా ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, దాని యొక్క నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకనే చెప్తున్నాడు చూడండి, దానికి వచ్చే తెగుళ్ళు కానీ, దానికి సంభవించే నాశనం కానీ, అందులో మీరు ఉండకుండా, మీకు రాకుండా, మీకు ప్రాప్తించకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుడు ముందే మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత చూడండి, 2 రాజులు 21వ అధ్యాయం, రాజులు రాసిన 2వ కథ, 2 రాజులు 21వ అధ్యాయం 16వ వచనం. మరియు మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపినది కాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించను. చాలు చూడండి, అక్కడ ఒక అతను ఉన్నాడు. అతని పేరు మనష్షే ఎవరు అంటే, హిజ్కియా అండ్ హెప్సిబా కుమారుడు, యూదా రాజుకు 14వ రాజు అన్నమాట. సో అతను దేవుడి దృష్టికి బాగా నిందలు చేసిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞానికి అసలు లోపడలేదు. సో చెడు నడతను నడిచాడు. సో ఎంతసేపు దేవునికి వ్యతిరేకంగా చేయటం, దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలు. సో పడిపోయిన రాజుల్లో మనం మనష్షేని చూస్తున్నాం. అక్కడ మనష్షే గురించి చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుందంటే, మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపి. చూడండి, అతను చెడు నడక నడటం కాకుండా యోధా వారిని కూడా, అంటే తన ప్రజలు కూడా, దేవుడు ప్రజలు, యోధా వారిని ఎవరు, ఇశ్రాయేలీయులు, వాళ్ళని కూడా పాపములోకి దింపినది కాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తం, ఎవరి రక్తాన్ని, నిరపరాధుల రక్తం ఈ రోజు దేశంలో చిందింది. సో ఎంతో మంది చెప్పారు, మీరు చేస్తున్నది చాలా దేవుడికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు. ఎందుకు క్రైస్తవులను భయంకరంగా ఒక టైంలో హింసించారు, రక్తాన్ని ఒలికించారు. ప్రార్థన చేసుకుంటే ఇళ్లలోకి వెళ్ళి, మన రాష్ట్రంలో బోర్డు జరిగినాయి అలాంటి సంఘటనలు చూసుకుంటే మీరు. వీళ్ళందరూ ఎవరు మరి? నిరపరాధులు కాదా వీళ్ళ రక్తం దేవుడికి మొరపెట్టదా? సో ఆ రోజు కయీను హేబేలుని చంపేసినప్పుడు కయీను రక్తం దేవునికి మొరపెట్టిన, దేవుడికి ప్రార్థన చేసిందంట. సో అలాగే నిరపరాధుల రక్తం, అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, కొంతమంది నిరపరాధులు ఉంటారు, వాళ్ళ మీద విపరీతంగా హింస వస్తుంటే దేవుడు ఆ గొర్రె పిల్లకి వాళ్ళు మొరపెడతా ఉంటారు. ఇంకా ఎంతకాలం మేము ఇలా ఓర్చుకోవాలి, అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా? హతసాక్షులు. వీళ్ళు హతసాక్షులు అన్నమాట. ఇప్పుడు వచనం మీకు చూపించడం అన్నమాట. ప్రకటన గ్రంథం ఉంటుంది. ఆ గొర్రె పిల్లలకు వీళ్ళందరూ వేడుకుంటా ఉంటారు, ఎప్పుడు మాకు విడుదల ఎప్పుడు కలిగింది అంటే, ఇంకా కొంతకాలం నా నిమిత్తమై మీరు ఇలా శ్రమలు పడాల్సి ఉంది. హతసాక్షులుగా ఒక సంఖ్య అనేది దేవుడు వాళ్ళకి నియమించాడు. అంతవరకు ఆ సంఖ్యలో ఎంతమైతే ఉన్నారో హతసాక్షులు మరణం పొందాలంటే వాళ్ళందరూ అలా ఉంటారు, వాళ్ళు వేడుకుంటా ఉంటారు. సో అలాగా నిరపరాధుల రక్తం దేశంలో ఒలికించాడంట. సో అందుకని అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని అంత నాశనం వెంబడి నాశనం, ఎందుకు శ్రమ వెంబడి శ్రమ, నాశనం వెంబడి నాశనం ఇలా జరుగుతున్నాయి ఈ దేశంలో. లేకపోతే యూదా రాజ్యంలో జరిగింది అంటే,
నిరపరాధుల రక్తము కొంతమంది ఒలికించారు. మనిషి ఎలాగైతే నిరపరాధుల రక్తం ఈ కొన నుంచి ఆ కొన వరకు దేశంలో ఒలికించాడు, అలాగే మన దేశంలో కూడా నిరపరాధుల రక్తం ఒలికింది. సో మరి ఆ నింద ఎవరు పడతారు? సో మనమే మనం 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 చేసిన అప్పుడు మనం చూస్తూ ఊరుకున్నాం కదా. మనం దేవుడికి మొరపెట్టిన వాళ్ళు కొంతమంది ఉండుంటారు, అట్లీస్ట్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. ఇంకా 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 జరుగుతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి, మన దేశంలో జరుగుతున్నాయి. ఇంకా నువ్వు నిరపరాధుల రక్తం ఒలికిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఉగ్రత రగులుకుంది, దేవుడు తీర్పు తీర్చే సమయం వచ్చింది. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 23వ వచనం. వారికి ఆపదలను విస్తరింప చేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. ఎవరి మీద అంట చూడండి, పైన 20వ వచనం ఉంది, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసం లేని పిల్లలు. ఈ నీతి మంతులు రక్తం ఒలికిస్తున్నారని చెప్తున్నానే, వీళ్ళు ఎవరంట తెలుసా? చూడండి, వారు మూర్ఖ చిత్తము గలవారు, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు అసలు దేవుడు అంటే విశ్వాసం లేదు, వాళ్ళకి విశ్వాసం లేని పిల్లలు వీళ్ళు. ఎలాంటి వాళ్ళు? విశ్వాసం లేని వాళ్ళు వీళ్ళు, మూర్ఖులు. మూర్ఖ చిత్తమే నెరవేరుస్తారు, వారు ఏమనుకుంటే అది చేస్తారు. సో అలాంటి వాళ్ళ మీద దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, వారికి ఆపదలను విస్తరింపచేసేదను, వారికి ఆపదలను కలిగిస్తాను, లేకపోతే వాళ్ళకి ఆపదలు రప్పిస్తానని దేవుడు చెప్పట్ల. వాళ్ళకి ఆపదలను విస్తరింపచేస్తాను అంటే ఎంతైతే అంత, వాళ్ళకి ఎన్ని ఆపదలు ఉన్నాయో వాళ్ళన్ని ఆపదలు వాళ్ళ మీద వచ్చేలా చేస్తాను. వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. దేవుడు నిశ్చయంగా హెచ్చరిస్తున్నాడు ఈరోజు క్రైస్తవ జనానికి. గత వారం చెప్పాను కదా, దేవుడు చేసే హెచ్చరిక. సో దేవుడు చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు మనుషులకి, లేకపోతే మానవాళికి, లేకపోతే ఈ భూమి మీద ఉన్న జన సమూహాలందరికీ కూడా హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగే హెచ్చరిక ఒకటి విషయం చెప్పడానికి, ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, ఇప్పటికైనా మన యొక్క పాపమును కనుక్కోవాలి, మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం రావాలి. సో జరుగుతున్న పరిస్థితుల్ని ఎరగాలి. సో అదంతా జరిగేలోపు మనం ఈలోపు దేవుడు త్వరలో రాబోతున్నాడు. సో ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటుంది, ఒక పక్కన దేవుడు రాకడ వస్తూ ఉంటుంది. అదే చూడడం తర్వాత ఇంకొక వచనం చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూడండి. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిచార్క తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచనలకు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చుచున్నవి రాకుండా నిన్ను తప్పించి రక్షింతురేమో ఆలోచించుము. దేవుడు ఇటువంటి దేశంలో అపరాధంతో నిండిపోయిన దేశం గురించి చెప్తున్నాడు. అక్కడ కీడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు మంత్రించి దాన్ని పోగొట్టు చాలవు. ఏదో మంత్రాలు వేసో లేకపోతే తంత్రాలు వేసో అంటారు కదా, మంత్రాలకి చింతకాయలు రాలతాయేమో అంటారు కదా. అలాగా కీడు నీ మీదకి వచ్చినప్పుడు, ఇలాంటి దేశంలో కీడు వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. మీ మంత్రాలు ఏవో మీకు చిన్నప్పటి నుంచి మీరు చేసుకునే ఉంటాయి కదా, అలాంటివి వేసి ట్రై చేయండి, అవి పోతాయేమో. తర్వాత చూడండి, నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికంగా వచ్చింది. మనం ఇది ఊహించలేదు, ప్రపంచం ఎన్నడూ ఊహించలేదు. ఇటువంటి ఒక తెగులు వస్తుందని కానీ, ఇటువంటి పరిస్థితులు ప్రపంచంలో వెళ్తాయని కానీ, లేకపోతే దేశం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని కానీ, దేశ ప్రజలు కానీ, దేశంలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే మేధావులు కానీ ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే ఇది ఆకస్మికంగా వచ్చినది. ఆకస్మిక తెగులు వస్తుంది అనమాట. ఒకసారి ఆకస్మికంగా నాశనం వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, చూడండి, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను
చూపుటకు నిలువుము. మీకున్న అన్ని ప్రయత్నాలు చేయండి. మీ మిలిటరీ యూజ్ చేయండి, లేకపోతే మీకున్న మేధావులు యూజ్ చేయండి, మీకున్న సైంటిస్టులు, మీకున్న బయోలాజికల్ ఇవి ఉంటాయి కదా, మొత్తం వైరాలజీ ఇవన్నీ యూజ్ చేయండి. మీ వల్ల అవుతుందేమో ట్రై చేసుకోండి అని చెప్తున్నాడు. అలాగే కదా మనం ప్రయత్నిస్తున్నాం, ఎదుర్కొన్నాం, ఈ తెగులు ఎదుర్కొన్నాం అని చెప్పి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే చెప్తున్నాడు దేవుడు, దేశంలో అపరాధం ఎక్కువైపోతుంది. దేశంలో మనుషుల్లోని ఒక క్రూరత్వం ఎక్కువైపోతుంది. వాళ్ళలో ద్వేషం, పాపం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, ప్రబలిపోతున్నాయి. ఎక్కువటం కూడా కాదు, ఒక్కొక్క ప్రబలిపోతున్నాయి. అందుకే మత్తయి సువార్తలో రాసింది ఏంటంటే అక్రమము విస్తరించడం వల్ల అనేకులలో పాపము ప్రేమ చల్లారిద్దంట. ఏమైంది? అక్రమం విస్తరించడం వల్ల అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఒకరినొకరు కనీసం ఇంట్లో వాళ్ళని కూడా బ్లాక్ ఫంగస్ వచ్చిందని చెప్పి మొన్న ఒక కొడుకు వాళ్ళ తండ్రిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి మరి దాని కాదు మన ప్రేమ చల్లారటం అంటారు. ఇంకా అలాంటి ఎన్నో కేసులు చూస్తున్నాం మనం. ఎన్నో సమాచారం వెంబడి సమాచారం అంటే అదే. మన టీవీలో, మన న్యూస్లో ఏం పెట్టినా అదే. అసలు సమాధానం లేదు, ఒకరికి ఎక్కడ పీస్ లేదు. సమాచారం వెంబడి సమాచారం వస్తుంది. ఎక్కడ చూసినా నాశనమే, ఎక్కడ చూసినా ఇవే వార్తలు. ఎందుకు ఇలా అంతా జరుగుతుంది? అప్పుడు అలాంటి టైంలో దేవుడు చెప్తున్నట్టు, మీ మీదకి ఇవన్నీ వచ్చినప్పుడు మీ విస్తారమైన శకునమును చూపుటకు నిలువుము, ఒకవేళ అవి నీకు ప్రయోజనం కలుగుతాయేమో. దేవుడు మనం ఇవన్నీ చూస్తుంటే దేవుడు అనుకుంటా ఉంటాడు అన్నమాట, ఇవన్నీ ట్రై చేయండి, మీ వల్ల అవుతుందేమో. లేదు, దేవుడు ఇవన్నీ ఎవ్వరి వల్ల మనుషులు చేయలేనివి. మనం అందరం కలిసి దేవుడికి మొరపెట్టాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడిని వేడుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనే. సో ఇది దేని వల్ల అయినా వచ్చింది సరే, నేను అంటున్నాను ఇది మన దోషముల వల్ల, మన పాపం వల్లే మనం తెచ్చుకున్నాం. ఇది మన స్వయంకృత అపరాధాల వల్ల మన మీదకి మనం తెచ్చుకున్న నాశనంకి. దేవుడు ఏమి నాశనం, దేవుడు ఎప్పుడు కోరుకోడు. దేవుడు మనం ఇలా నాశనం అయిపోవాలని చెప్పి, మనం ఎత్తిగుళ్ళు రావాలని చెప్పి, ఇలా చనిపోవాలని చెప్పి, అందరూ ఇలా అవ్వాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. మనంతటి మన పాపాల వల్ల, మన దోషాల వల్ల మన మీదకి మనం తెచ్చుకున్న నాశనం ఇది. సో మనమేం చేయాలి? దేవుడికి మొరపెట్టాలి. ఎలాగైతే ఎజ్రా ప్రార్థన చేశాడు, ఎలా అయితే నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఎలా అయితే దానియేలు ప్రార్థన చేశాడు, అలాగ ప్రార్థన చేయాలి, దేవుడికి వేడుకోవాలి. తర్వాత చూడండి, ఇవన్నీ దేనికి సూచనలు, ఏం జరగబోతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నాడు దేవుడు అంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 26 నుంచి 28 వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడై చూతురు. ఇవి జరిగిన ఆరంభించినప్పుడు వీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుదాను. చూడండి, మనకి స్తోత్రం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, దేనికి ఇవన్నీ సూచనలు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఇట్లన్నిటి వల్ల దేవుడు అంటే, చూడండి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి, లోకంలో జరుగుతున్న వాటిని చూసి భయం తెచ్చుకోండి, భయం కలగండి, భయం కలుచుకొని మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ధైర్యం చెదిరిపోద్ది మనుషుల్లో. ఒకరిలో ధైర్యం, వాళ్ళలో ఉన్న ధైర్యం. డబ్బు ఈరోజు ఎంత డబ్బైనా ఉండనియండి, ప్రాణాలు దక్కించుకోగలుగుతున్నారా? ఆక్సిజన్ సిలిండర్ దొరకట్లేదు. ప్రాణం మనం ఫ్రీగా పీల్చుకునే గాలిని కొన్ని వేలు పోసి బ్లాక్లో కొనుక్కొని ప్రాణం నిలుపుకున్నామని ట్రై చేస్తున్నా ప్రాణం దొరకట్లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చేసింది, ఎందుకు అనేకుల్లో ధైర్యం చెదిరిపోయింది అంటే, ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి దేవుని యొక్క రాకడ. మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుత చూతురు. ఇవన్నీ జరిగినప్పుడు చూడండి, ఏం చెప్తా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకటే చూసుకోండి ఏంటంటే, మనిషి కుమారుడు రాబోతున్నాడు. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో
మహాప్రభావంతో రాబోతున్నారు. ఇంతకుముందు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. ఫస్ట్ టైం పశువుల పాకలో గొర్రె పిల్లలాగా ఒక చిన్న బాలుడు వలె మనం పెరిగి పెద్దయి తర్వాత నార్మల్గా అందుకు దేవుడు ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందంటే మన పాపాలని మన దోషాలను ఆయన మీద వేసుకుని వెళ్ళటానికి. ఇంతకుముందు వధించబడి గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఇప్పుడు యూదా గోత్రపు కొదమ సింహమై మహాప్రభావముతో మేఘారుడై రాబోతున్నాడు. ఇవన్నీ ఆరంభించినప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే, విశ్వాసులు కాని వాళ్ళకైతే పైన సంఘటనలని చెప్తున్నాడు. అదే మన విశ్వాసం అయితే ఏమవుతాయంట, ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి. విశ్వాసం కాని వాళ్ళైతే భయంగా ఉంటారు. వాళ్ళ ధైర్యం చెదిరిపోద్ది. వాళ్ళతో ఏదో జరగబోతుంది, ప్రపంచానికి ఏదో అయిపోతుంది, ఏదో నాశనం వచ్చేసింది, అంతా అయిపోయింది, యువ సమాప్తి అయిపోయింది అనుకుంటారు. మనకు మాత్రం ఒక విషయం తెలుసు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంట, మనిషి కుమారుడు రాబోతున్నాడు, ఇంకా దగ్గరలో ఉంది ఆయన రాకడ అని చెప్పి మనం ఏం చేసుకోవాలి, మనం ధైర్యం తెచ్చుకోవాలి, తలలెత్తుకోవాలి, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. మన విడుదల సమీపించుకుందాం. కింద చూడండి లాస్ట్ లో, మీ విడుదల సమీపించుచున్నదా నేను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైన వాళ్ళు, మీ విడుదల సమీపించింది. ఇప్పటి వరకు మీకు జరుగుతున్నవన్నీ దేనికోసం అంటే మన విడుదలకి. విశ్వాసులు కాని వాళ్ళకి ఇవంతా చాలా భయం కొలిపే సంఘటనలు ఉన్నాయి. కానీ మనకు మాత్రం ఒకటి తెలుసు, దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది, మనకి విడుదలైతే సమీపించి ఉన్నదని చెప్పి అర్థమవుతుంది. తర్వాత లాస్ట్ వర్షం చెప్పి ముగిస్తాను. నేను ఎహెచ్కేల్ రాసిన చదువున 7వ అధ్యాయం 27వ వచనం, 7వ అధ్యాయం 27వ వచనం. తర్వాత చూడండి, రాజు వ్యాకులు పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. దేవునామానికి స్తోత్రం. ఆమేన్. చూడండి, దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారని మన అందరికీ తెలుసు. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏం జరగబోతుంది, ఆయన వచ్చాక ఏం చేస్తారు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అక్కడ రాసి ఉన్నాయి. అలాంటప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు అంటే అసలు తెలియట్లేదు వాళ్ళంతా ఒక టైప్ ఆఫ్ కంగారు, లేకపోతే భయం. ఏం జరగబోతుంది, ఎక్కిపోతుంది సమాజం, ఏమైపోతుంది, కరోనాలో ఉన్నాం మనం. ఇది అయిపోయాక, పాండమిక్ అయ్యాక అసలు స్టార్ట్ అయింది, ఎకనామికల్ క్రైసిస్ వస్తాయి, ఆహారం కోసం కొట్టుకునే పరిస్థితి. ఈరోజు కూరగాయల ధరలు కానీ, లేకపోతే మన అత్యవసర ధరలు కానీ, లేకపోతే పెట్రోల్ కానీ, ఇవన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. ఎందుకు చూడండి, ఇవన్నీ ఆల్రెడీ అన్ని జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది చూడండి, 4 గుర్రాల మీద నలుగురికి ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ అధికారం పడుతుంది. ఎరుపు రంగు గుర్రం ఒకటి, తెలుపు రంగు గుర్రం, నలుపు రంగు గుర్రం, తర్వాత పాండుర వర్ణం గల గుర్రం అన్నమాట. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్కరు కూర్చుని ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఇవ్వబడుతుంది. అందులో ఒకరికి ఏమని ఉంటుందంటే, ఒకరికి చూడండి, ఆ పచ్చని తీసి చూడండి, 6వ వచ్చి, ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడను, దాని మీద ఒక త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారముకు ఒక సేరు గోధుమలనియు, దేనారముకు ఒక సేరు యావలనియు, నూనెని ద్రాక్ష రసమును పాడు చేయవద్దని చెప్పుట వింటిని అంటారు. అంటే ఏంటి, అటువంటి పరిస్థితి వస్తుంది అంటే, అంత ఒక సేరు యావలు, ఒక సేరు గోధుమలు అంటే అటువంటి ఇంకా భయంకరంగా మనకి తినే తిండి కూడా లభించని భయంకరమైన కరువు రాబోతుంది అనమాట, ఇంకా రాబోయే దినాలు. సో అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఇవన్నీ దానికి ముందు జరగబోయే సంఘటనలు. సో ఈ కరోనా రావడం వల్ల ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే కరువు రాబోతుంది. ఇప్పటికే ఎకనామికల్ సిస్టమ్ బాగా దెబ్బతిని ఉంది. IMF చెప్తుంది ఏంటంటే, 2025 నాటికి భారతదేశం బంగ్లాదేశం కంటే ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోద్దని చెప్పి IMF చెప్తుంది. చూడండి, అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, అందుకని అటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నీ చూసి ఇవన్నీ అర్థమయ్యి రాజులు వ్యాకుల పడుచున్నారంట, అధికారులు భీతి నొందుచున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు ప్రజలు కూడా మరి ఏం జరిగిన అధికారులను కదా అడుగుతారు.
ఏం జరిగినా వాళ్ళ మీద అడుగుతారు. సో అందుకని ఎందుకైనా వచ్చాం ఈ అధికారంలోకి అని చెప్పి వాళ్ళు ఆలోచించే పరిస్థితి, భయపడే పరిస్థితి వచ్చింది. సామాన్య జనులైతే వణుకుచున్నారు. సామాన్య జనులు ఏమవుతున్నారు, వాళ్ళు పాపం ఏం చేయలేరు, వణికిపోతున్నారు. ఇబ్బందులతో, ఇరుకులతో, తినడానికి తిండి లేక, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ఆత్మహత్యలు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు చెప్తున్నాడు చూడండి కింద, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలం. ఇదేమి దేవుడు చేసేది కాదు, మన ప్రవర్తన ఫలం. ఎందుకు ఇలాంటి చూసినా మన ప్రవర్తన అలా లేదు కాబట్టి మన ప్రవర్తన యొక్క ఫలమే మనం అనుభవిస్తాం. అదే అందరూ చెప్పేది కూడా, బైబిల్ కూడా అదే చెప్తుంది, మన ప్రవర్తన. అందుకే సరైన ప్రవర్తన నడుచుకోండి, నీతిగా బతకండి, న్యాయంగా ఉండండి అని ఎంతో మంది చెప్తా ఉంటారు. దేవుడు మరీ చెప్తాడు, మీ ప్రవర్తన ఫలం మీరు అనుభవిస్తారు. అందుకనే చెప్తున్నాడు, వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలం నేను వారి మీదకి రప్పించబోచున్నాను. ఆల్రెడీ వచ్చేసింది, రప్పించబోతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. ఆల్రెడీ వచ్చేసిందని చెప్పి మనం అనుకోవాలి. సో అటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి అంటే వారు చేసిన దోషములు బట్టి, మనం దోషములు బట్టి దేవుడు మనకి తీర్పు తీర్చబోతున్నాడు. సో మహాప్రభావంతో, మహామహిమతో వచ్చేవాడు ఏం చేయబోతున్నాడు, మనకి తీర్పు తీర్చబోతున్నాడు. మన ప్రవర్తన ఫలాలు మనకి దయచేయబోతున్నాడు. మనం ఏదైతే ప్రవర్తన మనం నడుచుకుంటున్నామో, ఇప్పుడు మంచి ప్రవర్తనిస్తున్నామా, మనకి మంచి ఫలాలు ఇస్తాడు. చెడు ప్రవర్తన, మన ప్రవర్తన ఫలం, ఏ ప్రవర్తన అయితే మనం నడుచుకుంటున్నాం మన జీవితాల్లో, అదే మనకి తిరిగి ఫలంగా రాబోతుంది. సో అందుకని మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుందాం. సో దేవుడు ఏం చెప్పబోతున్నాడంటే దీన్ని అంతబట్టారు. మొత్తం 7 విషయాలు ఇప్పుడు మన వరుసగా ఒక్కొక్కటి చూసుకుంటే, దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారములతో నిండి ఉన్నది, తర్వాత సమూల ధ్వంసము వచ్చే ఉన్నది, తర్వాత జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. తర్వాత 27 చూస్తే, రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతిని పొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. ఇదంతా దేనికి జరగబోతుందంటే, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలం, మన యొక్క ప్రవర్తన ఫలం. ఇవన్నీ పైన చెప్పినవన్నీ ఒక్కొక్కటి ఎందుకు జరుగుతున్నాయి అంటే, మన ప్రవర్తన. స్తోత్రం, మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రం, రాబోచున్నవాడ రక్షకుడ స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఇదిగో ప్రభు, రాజు వ్యాకుల పడుచున్నాడు నాయన, అధికారులు భీతి నొందుచున్నారు ప్రభు, సామాన్య జనులైతే వణుకుచున్నారు నాయన, దేశము రక్తముతో నిండి ఉన్నది ప్రభు. స్తోత్రం నాయన, దయచేసి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రం, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభు? స్తోత్రం, మా ప్రతిఫలం, మా ప్రవర్తన ఫలాలు ప్రభు. స్తోత్రం, మీరు మాకు ఇస్తున్నారు ప్రభు. కేవలం మేము చూసుకున్న అపరాధాలు, మేము చేసుకున్న దోషాలు బట్టి ప్రభు, మీరు మా ప్రవర్తన ఫలం మాకు ఇవ్వబోతున్నారు ప్రభు. మా నడకలు మేము సరి చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు త్వరగా రాబోతున్నావు అని చెప్పబోతున్నావు. పదే హెచ్చరిస్తున్నావు నాయన, ఎన్నో మార్లు హెచ్చరిస్తున్నావు ప్రభు. నువ్వు మహిమతో, నువ్వు మహాప్రభావంతో రాబోతున్నావు. ఆ రోజు ఎలాగైతే మనషే ప్రభావం నీకు చెడు నడతన నడిచి ప్రభా స్తోత్రం, విస్తారముగా ప్రభా ఈ చివరి నుంచి ఈ కొన నుంచి ఆ కొన వరకు ఎలాగైతే నిరపరాధుల రక్తాన్ని ఒలికించారో, అటువంటి నిరపరాధుల రక్తం, ఎంతో మంది నిరపరాధుల రక్తం మన దేశంలో ఒలికింది నాయన. అందువల్ల ఇటువంటి ఉగ్రతను ఇవ్వండి, నాశనం ప్రభు, నాశనము వెంబడి నాశనము కలుగుతున్నది అన్నావు ప్రభు. సమాచారము వెంబడి సమాచారం వచ్చింది, నిజమే నాయన. అటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది నాయన. ఎక్కడ చూసినా నాశనము, ఎక్కడ సమాధానం లేదు నాయన. సమాధానం కోసం వెతుకుతున్నాం కానీ మాకు సమాధానం దొరకట్లేదు నాయన. ఎందుకు సమాధానకర్త అధిపతి నీ దగ్గరే ఉంది నాయన. సమాధానం నీ దగ్గర ఉన్న సమాధానం మాకు కావాలని ఆయన. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియోలు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ ప్రభు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారే ప్రభు. త్వరలో నిన్ను ఎదుర్కోవడానికి ప్రభు స్తోత్రం, నీ రక్షణ భాగ్యాన్ని వాళ్ళు కలిగించేయండి ప్రభు.
ప్రభా స్తోత్రం నాయన. ఇదిగో నీ వచ్చినప్పుడు ప్రభా స్తోత్రం, మేము తల దించుకునే వారిలాగా ఉండకూడదు, మేము తలలు ఎత్తుకునే వారిలాగా ఉండాలి నాయన స్తోత్రం. తలలు ఎత్తుకుని ప్రభా స్తోత్రం, ఈ కోసం ప్రభా స్తోత్రం ధైర్యం తెచ్చుకుని ప్రభా నేను ఎదుర్కొనే భాగ్యాన్ని నాకును మాకును దయచేస్తానని నమ్ముతూ త్వరగా వచ్చుచున్న యేసయ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను తండ్రి.